బాహుబలి, సర్దార్, ఆటోచాని, బెంగాల్ టైగర్ కొత్త సినిమాలో ఏదైనా 50 రూపాయలే. 50 రూపీస్ ఓన్లీ. దా 100 రూపాయలు. ఏది కావాలా తీసుకో. అయ్యో బెంగాల్ టైగర్ తీసుకో. అన్నాయ్, కొత్త సినిమా పైరసీ సీడీలు సంతలో ఎండు చేపలు అమ్ముతున్నారుగా, అది అమాయకత్వమా? రెండోదే అయితే ఏం పీక్తా? అమ్మో బాహుబలి 2 కూడా ఇలానే చూపిస్తా. ఓకే, కొత్త సినిమాలు పైరసీ చేస్తున్నా చూస్తున్న వాళ్లను కిడ్నాప్ చేస్తున్న మేకల మైకేల్ ఎట్టకేలకు పట్టివేత నేడు నాంపల్లి కోర్టులో హాజరు. మీ పేరు? మేకల మైకేల్. సారీ మిలాట్. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. సార్, నా ఆత్మసాక్షి ప్రమాణం చేసుకోవచ్చా? ఏంటీడు? పరలోకమునందున్న ప్రభువా, పరిశుద్ధమైనటువంటి స్థలమునందు ఇచ్చట కూర్చుని పడినటువంటి యవనస్తుల చేత యవనస్తుల కొరకాయ్ హల్లెలూయా సత్యమును పలికించుడి, న్యాయమును గెలిపించుడి. చూడండి, ఈ నా యొక్క గుండెలో ఉన్నటువంటి సత్యమును బయటకు చెప్పుటకు, హల్లెలూయా నిర్భయముగా బయటకు చెప్పుటకు తగిన శక్తిని ప్రసాదించుడి. హల్లెలూయా హల్లెలూయా. రేయ్ ఆపరాని. హల్లెలూయా. ఏయ్ ఏంటి ఇలా భయపెట్టావు? ఇదే మా ప్రమాణం నాయ్. కొత్త సినిమాలని పైరసీ చేస్తున్నారని మీరు చాలా మందిని కిడ్నాప్ చేశారు. పైగా జీలోఎస్ అనే కంపెనీని పెట్టి పెద్ద నెట్వర్క్ కూడా క్రియేట్ చేసుకున్నారట. ఇంతకీ జీలోఎస్ అంటే ఏంటి? అయినా నువ్వేంటయ్యా కొత్త సినిమాలు పైరసీలో చూసినంత మాత్రాన అదేదో దేశద్రోహం చేసినట్లు అంత ఫీల్ అయిపోతున్నావు? నిజంగా ఇన్ని నష్టాలున్నాయంటావా దీనివల్ల? పాపం కొత్త డైరెక్టర్ సార్, ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో తెలుసా? 4 ఇంగ్లీష్ సినిమాలు, 4 కొరియన్ సినిమాలు చూసి అందులో కొన్ని సీన్లు ఇందులో కొన్ని సీన్లు ఎత్తేసి కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే దానికి 2వ రోజు పైరసీ. అప్పుడు ఆ డైరెక్టర్ల పరిస్థితి ఏంటి సార్? నోట్లో ఎమ్మేగా. నోట్లో ఎమ్మంటే పాపం పాపలు సార్. అదే ఆయన హీరోయిన్లు మాకు తెలుసులే. ఎన్నో కమిట్మెంట్లతో ఒక్క సినిమా ఛాన్స్ వస్తుంది సార్. పాపం ఆ సినిమాలో ఎక్కడా కకృతి పడకుండా ఉన్నవన్నీ చూపించి ఆడియన్స్ వేటుకు రప్పిద్దాం అనుకుంటే ఈ పైరసీ వల్ల కలెక్షన్స్ నిల్లు. అట్లాంటప్పుడు పాపలకు బేరాలు ఉంటాయి సార్. బేరాలంటే ఇంకా చెప్పాలంటే ఓ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయటానికి నానా నానా మాటలు పడి ఒక సినిమా తీస్తే దానికి పైరసీ వచ్చి వ్యాపారం బొక్క. బొక్క అంటే లాస్ అనేగా. అనాయ్, నువ్వు గాని బ్రదర్ అనిల్ కుమార్ దగ్గరికి వెళ్తే బీభత్సమైన ట్రాన్స్లేటర్ అవుతావు అనాయ్. అయిందా నష్టాల లిస్టు? ఏమున్నాయి సార్, ఈ పైరసీ సినిమా క్వాలిటీని బాగా పాడు చేస్తుంది సార్. అంతెందుకు సార్, మొన్నటికి మొన్న మా పక్కింటి ఆంటీ ఈగ సినిమా పైరసీలో చూసి దోమ సినిమా చాలా బాగుందన్నా సార్.
అది విన్నే నోడుతో నవ్వలేకపోయాను. అయినా ఇన్ని నష్టాలు వస్తున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చుగా. ఒక మనిషి దొంగతనం చేయకుండా తన కష్టార్జితంతోనే బతకాలనుకుంటాడు. వ్యభిచారితో కాకుండా తన పెళ్లంతోనే సంసారం చేయాలనుకుంటాడు. మరి సినిమా ఎందుకు సార్ దొంగల పైరసీ సీడీలో చూస్తాడు? సినిమా సార్ రిక్షా వాడి దగ్గర నుంచి రిచ్ మ్యాన్ దాకా అందరినీ ఎంటర్టైన్ చేసే ఏకైక సాధనం సార్ సినిమా. అది మన కల్చర్ సార్. దీని మీద డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కొన్ని వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. అసలు సినిమా అనేది లేకపోతే మన సొసైటీ ఇంతలా డెవలప్ అయితే కాదు సార్. రామాయణం భాగవతం మన ఇతిహాసాలు అని సామాన్య మానవునికి అర్థమయ్యేలా చెప్పింది మన సినిమా సార్. అలాంటి సినిమాకి ఎయిడ్స్ లాంటి పైరసీ భూతాన్ని అంతం చేయకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటూ బతుకుతున్నట్టే సార్. మీరిప్పటిదాకా జిహాదీలను చూసుంటారు, మతం కోసం చచ్చిపోయాలను చూసుంటారు, ప్రాంతం కోసం చచ్చిపోయాలను చూసుంటారు, ప్రత్యేక హోదా కోసం చచ్చిపోయాలను చూసుంటారు. కానీ పైరసీని అంతం చేయడానికి చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే అవుతాను. మరి ఇంత గొప్ప ఆశయాన్ని నువ్వు ఒక్కడివే ఎలా సాధిద్దాం అనుకున్నావు? అంత ధైర్యం ఎక్కడిది? ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల్లో సత్తా ఉంది. జీలో ఎస్ ఉంది. సినిమాని కాపాడుకోవాల్సింది సినిమా వాళ్ళు మాత్రమే కాదు సార్, దాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ.